Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ముంబై ఇండియన్స్ టీంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. హార్దిక్ పాండ్యా అవుట్ అనేది మేనేజ్మెంట్ నుంచి వస్తున్నటువంటి ఒక సంకేతం. పాండ్యా కూడా కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. సీనియర్లతో విభేదాలే కారణం అంటూ కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. కెప్టెన్సీ రేస్లో కూల్ అండ్ సక్సెస్ఫుల్ ప్లేయర్ తిలక్ వర్మ పేరు జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. సూర్య బుమ్రాలను కాదని తెలుగు కుర్రాడికి ఛాన్స్ దక్కబోతోందని కూడా చెప్తూ ఉన్నారు. తిలక్ పేరును రోహిత్ శర్మ ప్రపోజ్ చేస్తున్నాడు అనేటువంటి మాట. ఈసారి సీజన్లో తిలక్ వర్మ మంచి పర్ఫార్మెన్స్తో టీంని అనేక సార్లు ఆదుకున్నాడు అనేది కూడా తెలిసిందే. అయితే 14 మ్యాచ్ల్లో సెంచరీతో కలిపి 359 పరుగులు చేశాడు తిలక్. గత 2-3 సీజన్ల నుంచి తిలక్ వర్మ తన ఆట తీరుతో అదరగొడుతున్నాడు. టీమిండియాలోనూ మంచి ఫామ్లో ఉన్నాడు తిలక్. ఇక సీనియర్ల కన్నా యువరక్తం వైపే మేనేజ్మెంట్ మొగ్గు చూపుతోంది. త్వరలోనే ముంబై కెప్టెన్గా తిలక్ వర్మ పేరును అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. రోహిత్ శర్మ ఆశీస్సులు ఉండటమే కాకుండా తిలక్ వర్మ కన్సిస్టెంట్గా ఆడుతున్నటువంటి ఆటతీరు గత 4-5 సీజన్ల నుంచి కూడా తన ఆటతీరు ఎక్కడా కూడా ఈ సీజన్లో తిలక్ విఫలమయ్యాడు అని చెప్పడానికి వీల్లేకుండా గత 3-4 సీజన్ల నుంచి కూడా తనదైనటువంటి ఆటతీరుతో అనేక సార్లు ముంబై ఇండియన్స్ని గెలిపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. తిలక్ వర్మ స్పెషాలిటీ ఏంటంటే ప్రెషర్లో కూడా బాగా ఆడగలడు. టీంలో ఉన్నటువంటి మిగతా వాళ్లతో ఏ విధంగా సమన్వయం చేసుకోగలడో కూడా అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో వికెట్లు పడుతున్నప్పటికీ తనదైనటువంటి ఆట తీరుతో చాలాసార్లు ముంబై ఇండియన్స్కి విజయాన్ని కట్టబెట్టాడు. దీనికి సంబంధించే రోహిత్ శర్మ పర్టికులర్గా తిలక్ వర్మ పేరుని మేనేజ్మెంట్ ముందుంచాడు అనేటువంటి మాట. మేనేజ్మెంట్ కూడా సంకోచించకుండా రోహిత్ శర్మ చెప్పాడని కాకుండా అసలు తిలక్ వర్మ ఆట తీరు కావచ్చు, లేకపోతే కోచ్ టీం మొత్తం కూడా తిలక్ వర్మ అయితే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడంతో తిలక్ వర్మని ముంబై ఇండియన్స్ నెక్స్ట్ సీజన్కి అధికారికంగా కెప్టెన్గా ప్రకటించేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట. ఒక తెలుగువాడు కెప్టెన్ అవ్వబోతున్నాడు ముంబై ఇండియన్స్కి. ముంబై ఇండియన్స్ అంటే ఎంత స్ట్రాంగ్ టీమో మనం చూసాం. అతిరథ మహారథులు కూడా ఆ ముంబై ఇండియన్స్ టీం తరపున ఆడినటువంటి పరిస్థితి ఉంది. పర్టికులర్గా హార్దిక్ పాండ్యా కెప్టెన్ అయిన తర్వాత యాటిట్యూడ్ కావచ్చు, లేకపోతే సమన్వయం చేసుకోకపోవడం కావచ్చు, సీనియర్ల పట్ల హార్దిక్ పాండ్యా వ్యవహరించేటువంటి తీరు అది మొత్తం టీం పర్ఫార్మెన్స్ మీదే ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్స్. కోచ్ చెప్పినా, ఇతర సీనియర్ ప్లేయర్లు చెప్పినా, లేకపోతే ఇతర ఆటగాళ్లు ఏమాత్రం సలహా ఇచ్చినా హార్దిక్ పాండ్యా తీసుకోడు. తను కెప్టెన్ కాబట్టి తనకు నచ్చిందే, తను చెప్పిందే టీం మొత్తం కూడా వినాలి అనుకునేటువంటి పరిస్థితి. చాలాసార్లు తిలక్ వర్మని హార్దిక్ పాండ్యా టార్గెట్ చేశాడు అని కూడా కొంతమంది అయితే చెప్పినటువంటి పరిస్థితి. దానికి కొన్ని రకాలుగా అంటే హార్దిక్ పాండ్యా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఒక లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వల్ల అతని మీద ఎక్కువగా ఆధారపడటం వల్ల మేము ఈ మ్యాచ్ ఓడిపోయాం. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా చేసినటువంటి కామెంట్ ఇటు కోచ్ కావచ్చు, లేకపోతే టీం మొత్తాన్ని సమన్వయం చేసుకోవడంలో హార్దిక్ పాండ్యా విఫలమయ్యాడు. ఇక్కడే పర్టికులర్గా రోహిత్ శర్మ ఒక ప్రపోజ్ చేశాడు. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ అయితే బాగుంటుంది, ఒకసారి తిలక్ వర్మ పేరుని మీరు పరిశీలించండి అని మేనేజ్మెంట్కి చెప్పగానే ఇమ్మీడియట్గా కూడా మేనేజ్మెంట్ తిలక్ వర్మ అయితే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. ఇటీవల మనం కొన్ని టీమ్స్ విషయంలో చూస్తున్నాం, కెప్టెన్స్ వారంతట వారే నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ టీమ్స్ కూడా ఒక యువరక్తం వైపే మొగ్గు చూపుతున్నటువంటి సిచ్యువేషన్స్. ఎవరైతే ప్లేయర్లుగా ఉంటూ ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారో, టీం అందరితోటి సమన్వయం చేసుకోగలుగుతున్నారో వాళ్ళ కోసం వెతకడం మొదలుపెట్టింది. పర్టికులర్గా సీనియర్ల ఆశీస్సులు ఉన్నాయి. అంటే ముంబై ఇండియన్స్లో మనం చూడొచ్చు, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా, రోహిత్ శర్మ లాంటి సీనియర్స్ను కూడా తిలక్ వర్మ మెప్పించాడు అనేటువంటి మాట. బుమ్రా బౌలింగ్ విషయం కావచ్చు, లేకపోతే గతంలో కూడా కెప్టెన్గా చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అన్ని టీమ్స్ కూడా సీనియారిటీని దాటి యువరక్తం, కొత్త ఆలోచనలు, అలాగే వైవిధ్యమైనటువంటి ఆటకి సంబంధించి చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని టీంలు కూడా యువరక్తం వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో ముంబై ఇండియన్స్లో కూడా భారీ మార్పులు, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ప్రక్షాళన జరగబోతోంది అనేటువంటి మాట అయితే పర్టికులర్గా వినపడుతోంది. చూడాలి తిలక్ వర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఏ విధంగా ఆడుతుందనేటువంటి మాట. రాబోయే రోజుల్లో అధికారికంగా ముంబై మేనేజ్మెంట్ ప్రకటించేటువంటి అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తోంది. తిలక్ వర్మ రాకతో ముంబై ఇండియన్స్ కొత్త రూపు దాల్చేటువంటి
అవకాశం అయితే పర్టికులర్గా కనిపిస్తుంది. టీంలో తనదైనటువంటి ఆట తీరుతోనే కాకుండా ఈ ఆటగాళ్ళు అయితే బాగుంటుంది, ఈ ఆటగాళ్లతోటి ఈ విధంగా ఆడించవచ్చు అనేటువంటి ఆలోచనలు కూడా చాలాసార్లు రోహిత్ శర్మతో పంచుకున్నాడు తిలక్ అని కూడా టీంలో ఉన్నటువంటి కొందరు సభ్యులు కూడా చెప్తున్నారు. ఎస్, తిలక్ కెప్టెన్ అనగానే టీం మొత్తం కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడాలి ఏ విధంగా తెలుగువాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయ్యి ఏ విధంగా రాణిస్తాడు అనేది.